తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 16 లోపే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రస్తుతం భేటీ అయింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, భోగి బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని రోజుల క్రితమే బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయి అభ్యర్థుల విషయాలపైన చర్చించినటువంటి నేపథ్యం, ఒక అభిప్రాయానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే మరొకసారి ఈరోజు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో సంబంధించినటువంటి అభ్యర్థుల కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం. నిన్న మొన్న బీజేపీ సంబంధించినటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపైన బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఒక బృందాలుగా వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతల యొక్క మండల అధ్యక్షుల పై స్థాయి నేతల యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ను కూడా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఎవరైతే పార్లమెంట్ నియోజకవర్గాల అభిప్రాయ సేకరణ తీసుకుని వచ్చారో వాళ్ళు రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ రిపోర్ట్ పైన కూడా ఈరోజు జరుగుతున్నటువంటి భేటీలో చర్చించనున్నారు. ఏదైతే పార్టీ 2 రోజుల క్రితం బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార క్షేత్రాల మీటింగ్ కూడా జరిగింది. ఈ మీటింగ్లో చాలా స్పష్టంగా సంఘ పరివార క్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రముఖులు చెప్పినటువంటి విషయం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ముందే ఉండాలి. షెడ్యూల్ రావడానికన్నా ముందే అభ్యర్థుల ప్రకటన చేస్తే బాగుంటుంది. మరొకటి క్షేత్రస్థాయిలో కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే అభ్యర్థులకు ప్రకటన చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో 2 విషయాలపైన బీజేపీ దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా అభిప్రాయ సేకరణ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటనని వెంటనే చేయాలనేటువంటి దానిపైన కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీలైతే 17 పార్లమెంటు స్థానాలకి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర బీజేపీ ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నెల 16వ తేదీలోపే ఏదైతే 16, 17, 18 తేదీల్లో బీజేపీ సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లోపే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉన్నదో లేకపోతే ఎక్కడైతే ముందే అక్కడ అభ్యర్థులు ప్రకటించాలనుకుంటారో ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అందులో తెలంగాణ కూడా ఉంది. ఈ నెల 16వ తేదీలోపే అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. లేకుంటే 20వ తేదీలోపు అభ్యర్థుల యొక్క ప్రకటన ఉంటుంది. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం 4 సిట్టింగ్ స్థానాల్లో 3 సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులనే కొనసాగించాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్ణయించినటువంటి నేపథ్యం. ఇందులో సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురు పేర్లు దాదాపుగా ఖరారైనట్టే. దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక మిగతా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి డీకే అరుణ మహబూబ్ నగర్ నుండి మరొకసారి ఈసారి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి నుండి బూరా నర్సేగౌడ్లు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా నియోజకవర్గాల విషయానికి వచ్చినట్లయితే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా బీజేపీ టచ్లో ఉంది. మహబూబాబాద్ అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉంది బీజేపీ. అదేవిధంగా వరంగల్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలతో బీజేపీ టచ్లో ఉంది. అయితే మల్కాజ్గిరి, మెదక్ సంబంధించినటువంటి పార్టీలో పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యం, మల్కాజ్గిరి, మెదక్ అభ్యర్థుల పైన ఒకరిపైన ఒకటి ఆధారపడినటువంటి నేపథ్యంలో దీనిపైన నిర్ణయాధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భోగి, థ్యాంక్ యూ మహేష్.